మీరు ఎప్పుడైనా మీకోసం ప్రార్థించారా? దేవుడికి, దేవుడా మా కష్టాలన్నీ తొలగిపోవాలి, దేవుడా మమ్మల్ని కాపాడు అని మీరు ప్రతిరోజు ప్రేయర్ చేస్తున్నారా? మాకే ఎందుకు ఇన్ని కష్టాలు, వేరే వాళ్ళు చూడు అంత బాగున్నారు, వాళ్ళకి అన్ని ఇచ్చావు, మాకెందుకు ఇన్ని బాధలు ఇచ్చావు అని అనుకుంటున్నారా? అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, తాగుబోతులు, తిరుగుబోతులు, అన్యాయస్తులు వీళ్ళందరూ బాగున్నప్పుడు మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అనుకుంటున్నారా? లేదా మాకు నువ్వు ఇచ్చినవన్నీ చాలా బాగున్నాయి దేవుడా, థ్యాంక్ యూ గాడ్ అని దేవునికి స్తుతిస్తున్నారా? లేదా దేవుడే లేడా అని ఫూలిష్నెస్తో ఉన్నారా? లేదా ఉంటే ఇంత గుడ్డిగా ఎందుకు ఉంటాడు అనుకొని ఇంకా తప్పులు చేస్తూ ఉన్నారా? ద్వేషం, కోపం, అహంకారం అన్నీ ఇంకా పెంచుకుంటున్నారా? ఇలా అన్నీ అనుకుంటూ ఉంటే ఈ వీడియో ఒకసారి చూడండి, మీకు కొంచెం అవగాహన పెరుగుతుంది దేవుడు అంటే ఎవరు, ఎందుకు ఇలా అవుతాయని. కుల మతాలకు అతీతంగా అన్ని రిలీజియస్లో ఉన్నది ఒకే ఒకటి, అదేంటంటే ఆత్మ, లేదా పరిశుద్ధాత్మ, లేదా పవిత్ర ఆత్మ, లేకుంటే ప్రేతాత్మ, లేకుంటే పిశాచాత్మ, ఇలా చాలా ఉన్నాయి. అన్ని ధర్మాల్లో చెప్పినట్లు ఆత్మ జన్మించదు, మరణించదు, శాశ్వతమైనది, అనాదిగా ఉంటుంది, నిత్యమైనది, పవిత్రమైనది. అది కేవలం దేవునిలో అంతర్లీనం అవ్వగలదు మాత్రమే, దానికి నాశనం లేదు. దాన్నే కొంతమంది మోక్షం అంటారు, ఇంకొంతమంది సాల్వేషన్ అంటారు, లేకుంటే రిడెంప్షన్ అంటారు, ఇంకా చాలా ఉన్నాయి. ఆత్మకు ఆత్మఫలాలు ఉంటాయి, మరియు పాప పుణ్య కర్మలు కూడా ఉంటాయి. ఆత్మ గురించి తెలుసుకోవాలంటే ముందుగా కర్మ సిద్ధాంతం గురించి కూడా తెలుసుకోవాలి. ఆత్మకు ఏ కులంతో సంబంధం లేదు. సింపుల్గా చెప్పాలంటే మనకు బ్రెయిన్ ఉంది, అదొక ఫిజికల్ ఆర్గన్ విచ్ స్టోర్స్ ఆల్ ఇన్ఫర్మేషన్. వీ హ్యావ్ ఏ హార్ట్ విచ్ పంప్స్ ద బ్లడ్ టు బ్రెయిన్, అండ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ మైండ్. మైండ్ అంటే బుద్ధి, వివేచనం, జ్ఞానం, ఇవన్నీ ఆత్మఫలాలు. మైండే ఒక ప్రాసెసింగ్ పవర్, అంటే మన సాఫ్ట్వేర్ లాగా. ఇప్పుడు మనం మొబైల్ కొంటే దానిలో ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ వస్తుంది కదా, అలాగే మన ఆత్మకు ఇన్బిల్ట్ సాఫ్ట్వేరే కర్మ అని సింపుల్గా చెప్పచ్చు. కర్మ ఆత్మతో సంబంధం కలిగి ఉంటుంది. కర్మ 3 రకాలుగా చెప్పబడింది. మొదటగా సంచిత కర్మ, రెండవది ప్రారబ్ధ కర్మ, మూడవది క్రియమాన కర్మ లేక అగామి కర్మ అని అంటారు. కర్మ అనేది ఆత్మకు ఒక చిట్టా బుక్ లాంటిది, ఒక నోట్బుక్ లాంటిది. సంచిత కర్మ అంటే మన పూర్వజన్మలలో చేసుకున్న పాపపుణ్యాల చిట్టా, లేక మన పితృలు అంటే మన ఫోర్ ఫాదర్స్ చేసిన పాపపుణ్యాల చిట్టా అని కూడా అంటారు. ప్రారబ్ధ కర్మ అంటే సంచిత కర్మలోని ఒక భాగం తీసుకుంటారు, అంటే ఒక పార్ట్ని తీసుకొని అది ఈ జన్మలో, అంటే ఇప్పుడు ఈ మానవ జన్మలో అప్లై అవుతుంది. ఒక మనిషి జన్మించేటప్పుడు ప్రారబ్ధ కర్మ అప్లై అవుతుంది అతను పుట్టినప్పుడే. ఇట్స్ లైక్ ప్రీలోడెడ్ సాఫ్ట్వేర్ అని సింపుల్గా చెప్పచ్చు. ఆ కర్మ మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది, మీరు ఏ కుటుంబంలో పుట్టాలా, ఏ కర్మ అనుభవించాలా, మీరు ఏ బాధ్యతలు చేయాలా, మీకు ఎలాంటి చాయిసెస్ ఉంటాయి అని. మూడవ కర్మ అయిన క్రియమాన కర్మ లేకుంటే అగామి కర్మ, మనం ఈ కరెంట్ జన్మలో దేవుడిచ్చిన చాయిసెస్ని ఎలా ఉపయోగిస్తున్నాము, ఆత్మఫలాల్ని ఎలా అభివృద్ధి చేసుకుంటున్నాము, ఎలా ఉపయోగిస్తున్నాము, ఎలా నాశనం చేసుకుంటున్నాము అని మొత్తం రికార్డ్ అయ్యే చిట్టా బుక్ అని అర్థం, నోట్బుక్ అని అర్థం. దేవుడు మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు, అంటే మన స్వంతంగా ఆలోచించగలిగే శక్తి ఇచ్చాడు. కానీ ప్రతి మార్గంలోనూ దేవుడు మనకు చాయిసెస్ ఇస్తాడు, ఎస్ ఆర్ నో అని. ఒకటి చూస్ చేసుకుంటే ఒకలా ఉంటుంది, ఇంకోటి చూస్ చేసుకుంటే ఇంకోలా ఉంటుంది. దీన్నే పరిశుద్ధాత్మ అని కూడా అంటారు. పరిశుద్ధాత్మ మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది, ఇంకొకటి అసత్య మార్గంలో నడిపిస్తుంది. ఇదంతా విన్న తర్వాత మీరు మనం ఏం చేయకోకుండా గమ్మనుంటే అయిపోతుంది కదా అని అనుకోవచ్చు. అలా కాదు. భగవద్గీతలో చెప్పినట్లు కర్మణ్యేవ వాధికారస్తే మా ఫలేషు కదాచన. దీని అర్థం ఏమిటంటే నీకు
కర్మ చేసేకి హక్కు ఉంది, కానీ ఆ కర్మ యొక్క ఫలితాన్ని ఆశించకూడదు. ఆ కర్మ చేయకుండా ఉండకూడదు. నీ బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వర్తించాలి అని అర్థం. మీరు అనుకోవచ్చు, వీడంతా సోది చెప్తున్నాడు, ఇవన్నీ మాకు ఆల్రెడీ సినిమాల్లో తెలిసిండేటివే కదా అని. అవును, సినిమాల్లో కూడా ఇవే చూపిస్తారు. సినిమాల్లో ముఖ్యంగా అవినీతి పరులు ఇంకా మనుషులను దోచేసుకుంటూనే ఉంటారు, ప్రజల్ని ఇంకా పీడిస్తూనే ఉంటారు, వాళ్ళు కోట్లు సంపాదిస్తూనే ఉంటారు, మామూలు ప్రజలు సఫర్ అవుతూనే ఉంటారు. ఇవన్నీ మనం ప్రతి సినిమాల్లో చూసేవే. వాళ్ళందరూ కూడా కర్మను తప్పకుండా అనుభవించాల్సిందే. ఆత్మ మరియు కర్మ గురించి తెలుసుకోవాలంటే మనం ఒక చిన్న పారబుల్ లేకుంటే కథలో తెలుసుకుందాం. ఒక ఊర్లో దేవుడు 2 రైతులకు సమానంగా పొలాలు ఇచ్చాడు. సమానంగా అంటే ఒక రైతుకు సస్యశ్యామలమైన పొలం మరియు పంట ఇచ్చాడు, మరియు ఇంకొక రైతుకు రాళ్ళు రప్పలతో ముళ్ళతో నిండిన ఇంకొక పొలం ఇచ్చాడు. మంచి పొలం ఉన్న రైతు ధనాన్ని బాగా సంపాదించాడు, ఎందుకంటే సస్యశ్యామలంగా పంటలు పండాయి. బాగా డబ్బు ఉండటం వల్ల మంచి ధనవంతులైన కుటుంబం నుంచి అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు, మంచి పిల్లలు పుట్టారు కూడా. ఈ ధనవంతుడైన రైతు పిల్లలు బాగా చదివారు, కానీ కాలరీత్యా వాళ్ళు దురాశ, ధన లాభ మరియు అత్యాశకు లోనై వాళ్ళు సంపాదించిన ధనాన్నంతా దుర్వినియోగం చేసి మొత్తం పోగొట్టుకున్నారు. ఆ రైతు ముసలితనంలో దేవుడా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి అని ప్రార్థించసాగాడు. ఈ కథలో ఇంకో రైతు ముళ్ళ పొదలు మరియు రాళ్ళు రప్పలతో ఉన్న ఇంకొక రైతు ఉన్నాడు కదా, అతని స్టోరీ కూడా ఇలానే స్టార్ట్ అయింది. అతను స్టార్టింగ్లో పంటలు సరిగ్గా పండక చాలా కష్టాలు అనుభవించాడు, మరియు బీద కుటుంబం నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు డబ్బులు లేనందువల్ల కష్టార్జితంతో పంటను దున్ని సదును చేసుకొని బాగా అభివృద్ధి చెందారు, కానీ చాలా టైం పట్టింది వాళ్ళ అభివృద్ధి చెందేకి. ఈ మధ్యలో అతని కుమారులు చాలా కష్టపడి పనిచేయటం వల్ల వాళ్ళకు మంచి ఆరోగ్యం, మంచి డబ్బులు ఎలా ఇన్వెస్ట్ చేయాలో అన్నీ నేర్చుకున్నారు. అతని ముసలి కాలంలో ఆ రైతు చాలా సుఖ సంతోషాలతో, మంచి మనవళ్లతో, చాలా ధనంతో ఉన్నాడు. ఈ రెండవ రైతు దేవుణ్ణి ఇలా ప్రార్థించాడు, థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అని. ఇప్పుడు మీరు విన్న ఈ 2 రైతుల కథలో మీకే అర్థమై ఉంటుంది సంచిత కర్మ అంటే ఏమి, ప్రారబ్ధ కర్మ అంటే ఏమి, క్రియమాన లేదా ఆగామి కర్మ అంటే ఏమి. హిందూ పురాణాల ప్రకారం జన్మ, పునర్జన్మ అనేవి ఒక కంటిన్యూస్ బర్త్ అండ్ రీబర్త్ సైకిల్. ఆత్మ కొత్త శరీరాన్ని పొందుతుంది మరియు పాత శరీరాన్ని వదులుతుంది. మరణం ఒక ఆరంభం మాత్రమే అనేది వాళ్ళ అర్థం. ఈ పాపపుణ్య కర్మల వల్ల నేర్చుకున్నదంతా ఆత్మ చివరికి భగవంతునిలో లీనం కావాల్సిందే. క్రిస్టియానిటీలో అయితే ఈ మల్టిపుల్ రీబర్త్ కాన్సెప్ట్ లేదు, కానీ వాళ్ళ పితృల వల్ల అంటే మన 4 ఫాదర్స్ వల్ల వచ్చిన పాపపుణ్య కర్మలు వాళ్ళ బిడ్డలకు, వాళ్ళ జనరేషన్స్కి ఉంటాయి. బైబిల్లో ఉన్నట్లు అబ్రహాం కుటుంబము వారి సంతతికి ఉన్నట్లు. మరియు నోవాహు అంటే మనకు జలప్రళయం గురించి తెలుసు కదా, మొత్తం ప్రపంచాన్ని మొత్తం జలప్రళయం నాశనం చేసిన నోవాహు మంచి పనుల వల్ల వాళ్ళ కుటుంబీకులు మొత్తం దేవుడు సేవ్ చేశాడు ఒక పెద్ద పడవలో. అలాగా పాపపుణ్య కర్మలు అన్ని రిలీజన్స్లో కూడా ఉంటాయి. అబ్బా, ఎట్లా ఈ కంటిన్యూస్ బర్త్, రీబర్త్ మరియు మంచి చెడ్డ ఇవంతా కాంప్లెక్స్ నేచర్లో ఇట్లనే ఏగుతూనే ఉండాలా అని అనుకోవచ్చు అందరూ. ఈ కష్టాలు అన్నిటి నుంచి బయటపడాలంటే మనం ఇంకా కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలి. ఆత్మ అంటే ఏమి, ఆత్మఫలాలు అంటే ఏమి, మాయ అంటే ఏమి, కర్మ అంటే ఏమి, కర్మఫలం అంటే ఏమి, ధర్మం అంటే ఏమి, కాలచక్రం అంటే ఏమి, మోక్షం అంటే ఏమి, ఇలా కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నా తెలిసి ఉండాలి. పంచేంద్రియాల నిగ్రహం అంటే ఏమి, అవి కూడా ఐడియా ఉండాలి. ముందుగా మాయ అంటే ఏమో తెలుసుకుందాం. మాయకు ఎన్నో అర్థాలు ఉన్నాయి, కానీ సింపుల్గా చెప్పే ట్రై చేస్తా.
ఒక మనిషికి కావలసిన ధనం ఇచ్చాడు దేవుడు, కావలసినంత ఫుడ్, పొలాలు ఇచ్చాడు, కావలసినంత ఆరోగ్యం ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. కానీ అతను బీదవాడు. బీదతనం అంటే ఏమిటి? ఇదే మాయలో ఒక పార్ట్. ఇంకొక వ్యక్తికి దేవుడు చాలా డబ్బులు ఇచ్చాడు, చాలా ఐశ్వర్యం ఇచ్చాడు, సుఖ సంతోషాలు ఇచ్చాడు, కోట్లకు కోట్లు ఇచ్చాడు. అతని దగ్గర చాలా ధనం ఉంది. ఆ ధనమే ఇంకో మాయ. ఇద్దరు ఆత్మలు కూడా జీవించాయి, కానీ వాళ్ళు బతికిండేది ఒక్కొక్కరు ఒక్కో మాయలో. చివరిగా చనిపోయేటప్పుడు ఇద్దరు కూడా భూమిలోకే వెళ్ళిపోయారు. వాళ్ళు సంపాదించిన ఆస్తి, ధనం, మూలం, బంధువులు ఏమీ తీసుకుపోలేదు, జ్ఞానం తప్ప. ఈ ఆత్మజ్ఞానాన్నే ఒక్కొక్క రిలీజియన్ ఒక్కోలా చెప్పింది. బైబిల్లో దేవుడు చెప్పినట్లుగా నా కృప నీకు చాలును, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అని చెప్పబడింది. జీసస్ క్రైస్ట్ చెప్పినట్లుగా నేనే మార్గము, సత్యము, జీవంనై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడునూ దేవుని దగ్గరకు చేరలేడని చెప్పాడు. ఇలాగే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు. సర్వధర్మాణ పరిత్యాజ్ఞ మమేకం శరణం వ్రజ. దీని అర్థం ఏమిటంటే అన్ని ధర్మాలను విడిచిపెట్టి నాకే శరణాగతి చేయుము, నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తి చేసేదను అని చెప్పాడు. ఇలాగే అన్ని మతాల్లో కూడా దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించమని లిఖించబడి ఉన్నాయి. వేదాంత జ్ఞానంలో కూడా ఆదిశంకరాచార్యులు చాలా బాగా దీని గురించి చెప్పారు. అతను భజగోవిందం అని ఒక పాటను కూడా రూపొందించాడు, అందరికీ రీచ్ కావాలని. దానిలో కొన్ని శ్లోకాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖృన్ కరుణే. దీని అర్థం ఏమిటంటే మీరు సంపాదించుకున్న వరల్డ్లీ నాలెడ్జ్ అంతా చనిపోయే సమయంలో ఏమిటికి పనికిరాదు. డబ్బులు ఎలా సంపాదించాలా, మోసం ఎలా చేయాలా, ఇవన్నీ ఏమిటికి పనికిరావని అర్థం. మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమిషాత్ కాలా సర్వం మాయామయం ఇదం అఖిలం హిత్వం. దీని అర్థం ఏమిటంటే దేన్ని చూసి గర్వపడద్దు. ధనం, ఫ్రెండ్స్, యవ్వనం ఇవన్నీ ఒక క్షణంలో మాయమైపోతాయి. ఇవంతా మాయ లేక ఇల్యూషన్ అని అర్థం అని తెలుసుకో అని చెప్పారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జతరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే అని చెప్పారు ఆదిశంకరాచార్యులు. దీని అర్థం ఏమిటంటే ఈ సంసారం చాలా కష్టమైనది, దీన్ని ఈదటం అంత సులభమైనది ఏం కాదు అని చెప్తున్నారు. నళినీ దళగత జలమతి తరళం తద్వజ్జీవితం అతిశయ చపలం విద్ధి వ్యాధ అభిమానగ్రస్తం లోకం శోకహతం సమస్తం. తామర పువ్వు అంటే లోటస్ లీఫ్ పైన వాటర్ డ్రాప్స్ ఎలాగా అన్స్టడీగా అతుక్కోకుండా ఉంటాయో మన జీవితాలు కూడా అలాగే రెస్ట్లెస్గా ఉంటాయి అని అర్థం. ఈ ప్రపంచం ఫుల్ ఆఫ్ మైజరీస్ అంటే ఇంత లోపాపుష్టంతో ఉన్నది మరియు బాధలు, కష్టాలతో నిండింది. సో ఇదంతా మాయ అని చెప్తారు ఆయన. కర్మ సిద్ధాంతం ప్రకారం ఆత్మకు బంధుత్వాలు ఏమీ ఉండవు. ఎవరు భార్య, ఎవరు పుత్రులు, ఏమి ధనం, ఏది బీదతనం, ఇదంతా ఒక మాయ అంతే. ఈ మాయ నుంచి బయటపడకపోతే ఈవెన్ ఎవరైనా చచ్చిపోయినా కూడా ప్రేతాత్మలాగా వాళ్ళ ఇళ్ళ చుట్టూ, వాళ్ళ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. మీకు ఏదైనా ఇష్టమైతే ఈ జన్మలోనే అనుభవించేకి చూడండి, మళ్ళా ఇంకో జన్మ ఎత్తి దాన్ని అనుభవించేదాకా వెయిట్ చేయొద్దండి. లేదు మాకు ఈ జన్మలు వీటన్నిటి మీద నమ్మకం లేదంటే దేవుడు సృష్టించిన ఈ సృష్టిని అనుభవించండి. దేవుడు ఎన్నో అద్భుతాలు సృష్టించాడు, వాటిని అన్నీ వెళ్ళి వీక్షించి నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమింపుము అని బైబిల్లో చెప్పారుగా. అలాగే నువ్వు ఎలా అయితే గౌరవింపబడాలనుకుంటావో నీ కింది వాళ్ళని కూడా అలాగే గౌరవించాలి అని తెలుసుకోండి.
పంచేంద్రియాలపై నిగ్రహం ఎలా తెచ్చుకోవాలో నేర్చుకోవాలి నాతో సహా. అంటే ఎంత తినాలి, ఏం మాట్లాడాలి, ఏం వినాలి, ఏం చూడాలి, ఏం చదవాలి, ఏం ముట్టుకోవాలి అని అర్థం. హోప్ యూ లైక్ మై వీడియో. ఈ ఆత్మ, కర్మ, జ్ఞానం, మోక్షం వీటన్నిటి గురించి మాట్లాడాలంటే గంటలు గంటలు మాట్లాడాల్సి వస్తుంది. నేను హై లెవెల్లో చెప్దామనిపించింది. మీరు మీ ఆత్మ జర్నీ గురించి మీరే పరిశోధించుకోండి, అంటే ఎక్స్ప్లోర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సీ యూ.